బాధలో ఉన్న నాకు ఊరటలనిచ్చావమ్మా! నిజంగా నా బాధని తగ్గించావు. నిజంగా నువ్వు చాలా మంచిదానివి అని చెప్పేసి చంచలమ్మ అయితే నివేదని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా నివేదని దగ్గరగా తీసుకొని హగ్ చేసుకునేసరికి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇదేలా ఉందే, తను తప్పు చేస్తే అత్తయ్య నాకు 6 వేసిందేంటి అని సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అమ్మాయి గారు, అమ్మని ఎదిరించి మాట్లాడావా అని అనేసరికి ఇక సింధూర అయితే నిల్చుని అది కాదండి అని అనేసరికి మా అమ్మని ఎదిరించి మాట్లాడావంట అని చంటి గట్టిగా అడిగేసరికి, నేను ఎదిరించి మాట్లాడలేదండి, ఆరా తీశాను అంతే అని చెప్పేసి సింధూర అయితే గట్టిగా అడుగుతూ చంటితో చెప్తూ ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎవరితో ఎలా మాట్లాడండి, నాకు అనవసరం. మాట్లాడే పద్ధతి వేరేగా ఉంటుంది కదా మా అమ్మతో అలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మా అమ్మతో ఒక పద్ధతిగా మాట్లాడండి. మా అమ్మని ఎదిరించి మాట్లాడడానికి అసలు మీరెవరు? మీరెందుకు మా అమ్మని ఎదిరించి మాట్లాడతారు? మా అమ్మకి నా బట్టే కదా సంబంధం వచ్చింది. అలాంటిది నేనే ఎదిరించి మాట్లాడను. మా అమ్మతో నువ్వు ఎదిరించి మాట్లాడడం ఏంటి అని చంటి అయితే సింధూరిని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. ఈసారి నుంచి మా అమ్మతో అలా మాట్లాడితే అస్సలు పద్ధతిగా ఉండదండి అని చెప్పేసి సింధూరతో అనేసరికి సింధూర అయితే బాధపడుతూ ఉంటుంది. చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కాదండి అని చెప్పినా సరే వినకుండా చంటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక బాధపడుతూ ఒక దగ్గర అయితే నిల్చొని బాధపడుతూ ఉంటుంది సింధూర. అలా బాధపడుతున్న సింధూర దగ్గరికి వచ్చి నివేద, సారీ సింధూర, చంచలమ్మ మీదే ఇంకా నీకు కోపం పోలేదా అనేది అనేసరికి సింధూర అయితే నివేద వైపు అలా చూస్తూ ఉంటుంది. అసలు నేను చేసిన తప్పుకి నిన్ను శిక్షించారు, పొరపాటు నా వల్ల జరిగితే నీకు శిక్ష పడింది అని నివేద అనేసరికి నువ్వెవరు అని సింధూర అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు అని సింధూర గట్టిగా నిలదీసేసరికి ఇక నివేద ఏం మాట్లాడాలో తెలియక అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇదేంటి సింధూర ఇలా అడిగేసింది అని అయితే షాక్లో ఉండిపోతుంది సింధూర. ఏం మాట్లాడాలో తెలియక అలా సతమతం అవుతూ సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.